నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే హైకోర్టు ఆదేశాల మేరకు అర్ధరాత్రి సమయంలో నరసరావుపేట జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి విదేశాల నుండి హైదరాబాద్ కి చేరుకున్న చంద్రబాబు నాయుడు దంపతులు చందనోత్సవం నేపథ్యంలో సింహాద్రి అప్పన్న ఉండి ఆదాయం భారీగా వచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మోహతా దంపతులు సింహాద్రి అప్పన్ను దర్శించుకున్నారు.
మరలా ఆరోపణలు చేసిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాం. వందల రిజిస్ట్రేషన్ జరిగి ఒకటి కాదు రెండు కాదు. ఇది ఒక్క గండిగుండంలోనే సర్వే నంబర్ 271/6 ఎకరం 1 సెంటు 29/12/2023 అంటే జీవో ఎప్పుడు వచ్చిందండి వీళ్ళకి? 596 జీవో 19/12/2023. 19 అంటే 10 రోజుల్లో వీళ్ళు దుకాణం ఓపెన్ చేస్తారు. ఎవరి పేరు ఉంది గండిగుండంలో? ఈ ఎకరము 1 సెంటు 271/6 సర్వే నంబర్ విలేజ్ గండిగుండం. కొనుక్కున్నది కాలకొండ భరత్ సుభాష్. ఆనందపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో డాక్యుమెంట్ నంబర్ 7580/2023. అమ్మింది రైతులు కరకాన రాము, కరకాన సింహాచలం, కరకాన శ్రీను, కరకాన కనకరాజు. ఇంకో డాక్యుమెంట్ అండి గండిగుండంలోనే 271/10 సర్వే నంబర్. ఇదెవరు కొనుక్కున్నారండి? కాలకొండ భరత్ సుభాష్. అమ్మింది ఎవరు? కరకాని రాములమ్మ అలియాస్ కనకాల రాములమ్మ. కొనుక్కున్నది 29/12/2023. సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆనందపురం. డాక్యుమెంట్ నంబర్ 7582/2023. ఇంకొక డాక్యుమెంట్ అండి 267/7 సర్వే నంబర్ ఎకరం 36 సెంట్లు. కొనుక్కుంది ఎవరు? కాలకొండ భరత్ సుభాష్. డాక్యుమెంట్ నంబర్ 7608/2023. ఆనందపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ 30/12/2023 రిజిస్ట్రేషన్ డేట్. ఇంకొక డాక్యుమెంట్ ఉంది ఎకరం 23 సెంట్లు గండిగుండం 30/12/2023 జరిగింది. కొనుక్కుంది ఎవరండి? కాలకొండ భరత్ సుభాష్. తాటిపూడి రమణ, తాటిపూడి రాము, తాటిపూడి అప్పల నరసింహ అమ్మారు. డాక్యుమెంట్ నంబర్ 7609/2023 సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆనందపురం. ఇంకో డాక్యుమెంట్ ఎకరం 9 సెంట్లు. కొనుక్కుంది ఎవరండి? కాలకొండ భరత్ సుభాష్. అమ్మింది కరకాన నరసింహరావు. రిజిస్ట్రేషన్ డేట్ 4/1/2024. డాక్యుమెంట్ నంబర్ 75/2024 సర్వే నంబర్ 269/5. ఆంధ్రాలో చంద్రబాబు గెలిస్తే మరలా తెలంగాణ ఆంధ్ర కలుస్తాయా అని తెలంగాణ వాదులు ఆందోళన చెందుతున్నారు. మీ పక్కన ఉంటారా? మేము ఎక్కడ ఉన్నాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, గద్దరు ఎక్కడ ఉన్నారు? మేము ఐక్య కార్యాచరణ ఎంత పెద్ద పరాలు చేసింది. ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడ పోయినాం. మేము ఓపెన్ కాస్ట్ అయితే పోయినాం, ఫార్మాసిటీ అయితే పోయినాం, రైతులు చచ్చిపోతే పోయినాం, ప్రతి చోట పోయినాం. అట్లా త్యాగాలతో వచ్చింది. రాజకీయ నాయకులతో రాలేదు, ఏ రాజకీయ నాయకులతో రాలేదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఒప్పుకునేది లేదు, చంద్రబాబును కూడా ఒప్పుకునేది లేదు. మాకు భయం అవుతుంది, రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ ఆంధ్ర కలిసిపోతేమో, మీ కాంగ్రెస్ వాళ్ళే కలుపుదామంటే ఆంధ్రలో మాకు భయం అవుతుంది. ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, లాఠీ లేపడానికి లాఠీ పట్టుకునే ఉందాం, లూటీ చేసే లాఠీ లేపుదాం. మేము 2వ తారీఖు జరిగేది మేము బాయ్కాట్ చేస్తున్నామని ఇప్పుడే హెచ్చరిస్తున్నాం, అట్లా ప్రకటిస్తున్నాము. మేము రావాలంటే మీరు దానికి అర్హత సంపాదించాలి, లేకపోతే చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి. లేకపోతే మేము తెలంగాణ ప్రజలను ఇంకా పిలిపిస్తున్నాము. జనవరి 2వ నాడు మీరు చేసే సన్మానాలకు ఉద్యమకారులు పోవద్దని చెప్పి మేము శాసిస్తున్నాం. నమస్కారం. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం చెప్తా, ఒక్క నిమిషం. ఇది సందర్భం కాదు. మీరు మాట్లాడడం తప్పు, 100% తప్పు. నేను మీ తప్పు అంటాను. ఇంత సందర్భమే కాదు, మీరు మాట్లాడకూడదు. అట్లా సందర్భమే కాదు, మీరు మాట్లాడే సందర్భం కాదు. అది ఎట్లా మాట్లాడతారు మీరు? అరే మన ఆదరించలేదు. ఆదరించడం ముఖ్యమంత్రి రెడీ ఉంటే మీరు రానంటే ఏమన్నట్టు? అది కామెంట్ చేయడానికి వచ్చారా మీరు? మీ వ్యక్తిగత స్టేట్మెంట్ బయట ఇవ్వండి, ఇక్కడ కాదు కదా. జూన్ 2న జరిగేటటువంటి సందర్భము మన తెలంగాణ కోసం మనం జరుపుకున్న పండగ. అది మీరు కాంట్రాడిక్ట్ చేస్తే ఎట్లవుతానా? ఇది సందర్భం కాదు. ప్రతి దగ్గర ఒక్కటి వినండి, మీరు ప్రతి దగ్గర ఇప్పుడు రాజకీయ అవసరాలు వేరు. రేపు తెలంగాణ కోసము తెలంగాణ మీరు తప్పు మాట్లాడుతున్నారు.
మాట్లాడతారు మీరు రమా అక్కడ యాదగిరన్న ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.